నన్ను హాస్పిటల్లో పడేశారు. నాకు ఎప్పటికీ పిచ్చి తగ్గదని డాక్టర్తో చెప్పిస్తారు. లేదా నన్ను చంపేసి ఆత్మహత్య చేసుకుంది అని చెప్తారు. ఆ తర్వాత అర్జున్కి ఇందునిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళు హాయిగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు. కానీ నేనుండలేనే. అందుకే నాకు దక్కని అర్జున్ వేరే ఎవ్వరికి దక్కడానికి వీల్లేదని డిసైడ్ అయ్యా. నాకు దక్కని అర్జున్ని దక్కకుండా చేసిన మిమ్మల్ని, నాతో సహా ఇక్కడున్న అందర్నీ బెల్ట్ బాంబ్తో బ్లాస్ట్ చేద్దామని ప్లాన్ చేశా. అక్కడున్న అర్జున్ ఫ్రెండ్స్లో ఒకడు నా మనిషి. వాడి షర్ట్ లోపల బాంబ్ పెట్టాను. అది ఏ క్షణానైనా పేలొచ్చు. మనమంతా పీస్ పీస్ అయిపోవచ్చు. నువ్వు చెప్పేది నిజమా? మమ్మల్ని అందరినీ చంపేస్తావా? పిచ్చి వాళ్ళు ఏమైనా చేయగలరు, కానీ మీరు ఏమీ చేయలేరు. కనీసం బయటకు కూడా పరిగెత్తలేరు. ఎందుకంటే ఈ ఆఫీస్కున్న ఏకైక డోర్ని బయట లాక్ చేశాను. నమ్మకం లేకపోతే చెక్ చేసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు. అమ్మా, రావట్లేదు. ఏంటి, నేను చెప్పింది నిజమే కదా? ఇప్పుడు మీకొక్కటే దారుంది. అక్కడున్న వాళ్లలో ఎవరి దగ్గర బాంబు ఉందో కనిపెట్టి దాన్ని దూరంగా విసిరి పారేయడం. ఇంకెందుకు ఆలస్యం, పరిగెత్తండి. బతకాలంటే పరుగులు తీయాల్సిందే. రావే అర్జున్, 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 అర్జున్. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఆంటీ ఎప్పుడు వచ్చారు? మీ హెల్త్ ఎలా ఉంది? నా హెల్త్ కి ఏమైందిరా? నువ్వు చూడు. అమ్మా, వీడి దగ్గర లేదే. వీడి దగ్గర కూడా లేదే. అమ్మా, ఏం చేస్తున్నారు? బాంబుద్రా. బాంబేంటి? అది పెట్టిందిరా. అవును. ఎవరు ఎక్కడ పెట్టారు? అప్పన్నరా. వీళ్ళలో ఒకడు దాని ఫ్రెండ్ అంట. నిన్ను మమ్మల్ని అందరినీ చెప్పడానికి బాంబు పెట్టిందంట. దిస్ ఇస్ టూ మచ్ రా. మేము నిన్నెందుకు చంపుతాం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.